ఈ ఎపిసోడ్ లో విన్సెన్జో జీవితంలోనే అతనికి అతిపెద్ద షాక్ ఎదురవుతుంది. మరి అతను ఏమి చేయబోతున్నాడో చూద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అవి చూడకపోతే వెళ్ళి చూసేయండి. ప్లాజా మేడ మీద విన్సెన్జో కళ్ళ ముందే ఒక అతను పైనుంచి కింద పడతాడు. అతను చనిపోతాడు. పోలీస్ విన్సెన్జోని అరెస్ట్ చేయడానికి వస్తారు. ఒక గూండా ఆ ప్లేస్ కి విన్సెన్జోని రప్పిస్తాడు. విన్సెన్జో పోలీస్ ని కొట్టి తప్పించుకుంటాడు. గూండా ప్లాజా నుంచి పారిపోతున్నప్పుడు పార్క్ గూండాని పట్టుకుంటాడు. విన్సెన్జో ఈ ప్లాన్ వెనుక ఉన్న ముగ్గురు గూండాలని వెతికి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాడు. ముగ్గురు గూండాలు అతనిని ముందే చంపేసి విన్సెన్జో చంపేశాడు అని ఫ్రేమ్ చేయడానికి విన్సెన్జోని మేడ మీదకి రప్పించి అతని బాడీని పైనుంచి కింద పడేస్తారు. పోలీస్ కి విన్సెన్జో చంపేశాడు అని తప్పుడు కంప్లైంట్ ఇస్తారు. ఇదంతా విన్సెన్జోని అరెస్ట్ చేయించడానికి చోయ్ వేసిన ప్లాన్. పోలీస్ విన్సెన్జో మీద కంప్లైంట్ కొట్టేసి విన్సెన్జోని వదిలేస్తారు. నెక్స్ట్ రోజు విన్సెన్జో ఛాయోంగ్ గ్యోంగ్జాని బయటికి తీసుకువెళ్తారు. గ్యోంగ్జా దగ్గర ఒక ఫోటో కూడా లేదని ఫోటో తీపించుకోవడానికి ఫోటో స్టూడియోకి వెళ్తారు. గ్యోంగ్జా ఫోటో దిగుతుంది. ఛాయోంగ్ విన్సెన్జోని గ్యోంగ్జాతో ఫోటో దిగిపిస్తుంది. విన్సెన్జో గ్యోంగ్జా టైం స్పెండ్ చేయాలని ఛాయోంగ్ పని ఉంది అని వెళ్లిపోతుంది. విన్సెన్జో గ్యోంగ్జాని వీల్ చైర్ లో వాకింగ్ కి తీసుకువెళ్తాడు. విన్సెన్జోకి గ్యోంగ్జా పెట్టిన పేరు జూహ్యోంగ్. గ్యోంగ్జా విన్సెన్జోని దత్తతకి ఇచ్చినప్పటి నుంచి గ్యోంగ్జా హ్యాపీగానే లేదు. తనకి క్యాన్సర్ తగ్గిపోయాక విన్సెన్జోని చాలా సంవత్సరాలు వెతికింది. అప్పటికే విన్సెన్జో ఇటలీకి వెళ్లిపోతాడు. గ్యోంగ్జా మళ్ళీ విన్సెన్జోని కలిస్తే విన్సెన్జోతో నేను నీకు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోలేదు, సారీ అని చెప్తాను అంటుంది. గ్యోంగ్జా విన్సెన్జో ఏడుస్తారు. జూన్వూకి విన్సెన్జో దగ్గర ఫైల్ ఉంది అని తెలుస్తుంది. ఫైల్ విన్సెన్జో దగ్గర ఉంటే బాబెల్ కంపెనీకి ప్రమాదం అని జూన్వూ హాన్సోకి ప్లాజాని పేల్చేయమని చెప్తాడు. అప్పుడు ఫైల్ కూడా బిల్డింగ్ తో పాటు పోతుంది. విన్సెన్జో గ్యోంగ్జా హాస్పిటల్ రూమ్ బయట ఒక గార్డ్ ని పెడతాడు. డీటెయిల్ వల్ల గ్యోంగ్జాకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని. ప్లాజాకి గ్యాస్ చెక్ చేయడానికి ఒక ఆమె వచ్చి ఫుడ్ స్టాల్ ఆమె షాప్ లో గ్యాస్ లీక్ చేసి వెళ్తుంది. అక్కడ వాచ్ పెడుతుంది. వాచ్ లో టైం సెట్ చేసి ఉంటుంది. ఆ టైం కి వాచ్ లో నుంచి చిన్న మంట వస్తుంది. ప్లాజాలో అందరూ చెఫ్ హోటల్లో డిన్నర్ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి గ్యాస్ లీక్ అవుతున్న విషయం తెలియదు. గ్యాస్ లీక్ అవుతుందని పోలీస్ కి ఎవరి నుంచో కాల్ వస్తుంది. సైరన్ సౌండ్ విని ప్లాజాలో అందరూ హోటల్ బయటికి వస్తారు. గ్యాస్ ప్లాజా మొత్తం లీక్ అయిపోతుంది. ఫైర్ మ్యాన్ ప్లాజాకి వచ్చి గ్యాస్ ఎక్కడ నుంచి లీక్ అవుతుందో చూస్తారు. విన్సెన్జో వాచ్ చూసి తొందరగా వాచ్ ని ప్లాజా బయటికి విసిరేస్తాడు. వాచ్ బయట పడంగానే వాచ్ లో టైం అయిపోయి వాచ్ లో నుంచి మంట వస్తుంది. విన్సెన్జో కొంచెం లేట్ చేసిన ప్లాజా పేలిపోయేది. విన్సెన్జోకి గ్యాస్ లీక్ అవుతుంది అని ఎవరు పోలీస్ కి ఫోన్ చేశారో తెలియదు. నెక్స్ట్ రోజు హాన్సో ప్లాజాని కూల్చలేకపోయాడు అని జూన్వూ హాన్సోని కొడతాడు. హాన్సోకి కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు. విన్సెన్జో ఛాయోంగ్ గ్యాస్ లీక్ అవుతుంది అని ఎవరు పోలీస్ కి చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు హాన్సో వస్తాడు. నిన్న గ్యాస్ లీక్ అవుతుంది అని పోలీస్ కి కాల్ చేసింది హాన్సో. జూన్వూకి నీ దగ్గర ఫైల్ ఉంది అని తెలుసు అని హాన్సో విన్సెన్జోకి చెప్తాడు. విన్సెన్జో జూన్వూని ఓడించి బాబెల్ కంపెనీ హాన్సోకి ఇవ్వడానికి హాన్సోకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. జూన్వూ చోయ్ గ్యోంగ్జా గురించి తెలుసుకుంటారు. విన్సెన్జో గ్యోంగ్జాతో నేనే నీ కొడుకుని అని చెప్పడానికి గ్యోంగ్జాకి ఇష్టమైన ఫుడ్ తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాడు. ఒక గూండా హాస్పిటల్ కి వెళ్లి గ్యోంగ్జా రూమ్ బయట బాడీ గార్డ్ ని చంపేసి గ్యోంగ్జాని కూడా చంపేస్తాడు. విన్సెన్జో హాస్పిటల్ కి వెళ్లేసరికి గ్యోంగ్జా చనిపోయి ఉంటుంది. విన్సెన్జో బాధపడతాడు. విషయం తెలిసి ఛాయోంగ్ హాస్పిటల్ కి వస్తుంది. విన్సెన్జో సీసీటీవీలో గ్యోంగ్జాని ఎవరు చంపారో తెలుసుకొని కోపంగా ఆ గూండాని వెతకడానికి వెళ్తాడు. గ్యోంగ్జాని సక్సెస్ఫుల్ గా చంపేశాము అని జూన్వూ చోయ్ హ్యాపీగా డాన్స్ వేస్తారు. విన్సెన్జో గూండా ఎక్కడ ఉన్నాడో కనుక్కొని గూండాని టార్చర్ చేస్తాడు. జూన్వూ గ్యోంగ్జాని చంపించాడు అని తెలిసి హాన్సో హాన్ విన్సెన్జో వాళ్ళని ఏం చేస్తాడో అని భయపడతారు. విన్సెన్జో గూండాని జూన్వూ ఇంటి దాకా పరిగెత్తించి అడ్డం వచ్చిన గార్డ్స్ ని కొట్టి జూన్వూ ఇంట్లోకి వెళ్తాడు. విన్సెన్జో గూండాని జూన్వూ ఇంట్లో అందరి ముందు షూట్ చేసి చంపేస్తాడు. అందరూ విన్సెన్జోని చూసి భయపడతారు. విన్సెన్జో రూమ్ లో గన్ తో అక్కడక్కడ షూట్ చేస్తాడు. విన్సెన్జో జూన్వూకి వార్నింగ్ గా జూన్వూ చెవుని షూట్ చేస్తాడు. విన్సెన్జో హాస్పిటల్ కి వెళ్లి చనిపోయిన గ్యోంగ్జాతో నేను నీ కొడుకుని అని చెప్పి ఏడుస్తాడు. నెక్స్ట్ రోజు ప్లాజాలో అందరూ వాళ్ళ షాప్స్ కొన్ని రోజులు మూసేసుకొని విన్సెన్జోకి బాబెల్ తో
తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తాము అంటారు. జూన్వు విఐపీస్ తో బాబెల్ టవర్ లో కొన్ని ఫ్లోర్స్ ఆక్షన్ స్టార్ట్ చేస్తాడు. విన్సెన్జో ఛాయం అంతా ఇంకొక రూమ్ లో నుంచి చూస్తూ ఉంటారు. విన్సెన్జో విఐపీస్ అందరినీ బెదిరించి ఆక్షన్ లో వాళ్ళు సైన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటిని మోకాళ్ల మీద కూర్చొని డాక్యుమెంట్స్ ని తినేసి బాబెల్ తో మాకు సంబంధం లేదు అని చెప్పమంటాడు. విఐపీస్ అందరూ బాబెల్ తో మాకు సంబంధం లేదు అంటారు. విన్సెన్జో విఐపీస్ అందరినీ బయటికి వదిలేస్తాడు. ఆక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ప్లాన్ కి హాన్సో విన్సెన్జోకి హెల్ప్ చేస్తాడు. విఐపీస్ కి ఆక్షన్ లో జరిగిన వీడియో చూపించి బాబెల్ ప్లాజా దగ్గర డెవలప్మెంట్ చేయకూడదు, ప్లాజాని కూల్చకూడదు అని విఐపీస్ ని ప్లాజా రెసిడెంట్స్ బ్లాక్ మెయిల్ చేస్తారు. జూన్వు బాబెల్ కెమికల్స్ బ్రాంచ్ చూసుకోమని హాన్సోకి అప్పగిస్తాడు. హాన్సో చాలా ఆనందంగా ఉంటాడు. తే జూన్వు గ్రూప్ లో ఉండి అక్కడ జరిగేవి సీక్రెట్ గా రికార్డ్ చేసి విన్సెన్జోకి చూపిస్తాడు. హాన్ పౌలోకి కాల్ చేసి విన్సెన్జో ఇటలీలో చేసిన క్రైమ్స్ ఏంటో కనుక్కుంటాడు. ఆ కేసెస్ మీద విన్సెన్జోని ఇంటర్పోల్ తో అరెస్ట్ చేపించాలని ప్లాన్ వేస్తాడు. హాన్ ఈ ప్లాన్ హాన్సోకి చెప్తాడు. హాన్సో విన్సెన్జోని కలవడానికి రమ్మంటాడు. హాన్సో విన్సెన్జోని షూట్ చేయడానికి చూస్తాడు. విన్సెన్జో కూడా హాన్సోకి గన్ ఏం చేస్తాడు. అక్కడికి ఇంటర్పోల్ వచ్చి విన్సెన్జోని అరెస్ట్ చేస్తారు. హాన్సో విన్సెన్జోని గన్ తో షూట్ చేస్తాడు. ఈ ఎపిసోడ్ లో విన్సెన్జో గేమ్ మార్చేశాడు, కానీ అతనిపై మరో భయంకరమైన దాడి ప్లాన్ చేస్తారు. ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.